శోధనలకు ఆగితే, మరణం వరకు నమ్మకంగా ఉంటే సిలువ వెనకే సింహాసనం ఉందని మరువవద్దు సుమా. క్షణికమైన శోధన చూడకు, శాశ్వతమైన సింహాసనం ఇస్తాడు. ఒక బాలుడిని తన తండ్రి చేయి పట్టుకొనమని చెప్పి ఎయిర్పోర్ట్కు తీసుకువెళ్ళి చూపించాలని తండ్రి కోరిక. ఇక ఇద్దరు వెళ్తున్నారు. అప్పుడు ఒక రైల్వే ట్రాక్ రాగానే అక్కడ భిక్షగాళ్ళు అడుక్కుంటూ వారి గిన్నెలలో ఉన్న చిల్లర పైసలు చూసి, అదిగో డబ్బులని తండ్రి చేయి విడిచి అక్కడికి వెళ్ళాడట ఆ పిల్లవాడు. వెళ్ళగానే తండ్రి తిరిగి చూచి వెదకి పట్టుకొని, నీకు ఇవి కాదు నేను చూపించేది అని మరలా తీసుకొని వెళ్తున్నాడట. అప్పుడు ఒక పంది బురద గుంటలో పొర్లాడుతూ ఉంటే దాన్ని చూచి సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉన్నాడట. అప్పుడు తండ్రి వచ్చి గద్దించి, నీవు ఇక్కడ కాదు, నీ స్థానం నిలిచుండేది ఇది కాదు, నీవు చూసే స్థానం వేరు అని ఇక తన చేత్తో ఈసారి తండ్రి పిల్లాడి చేయిని పట్టుకొని విడవకుండా వెళ్తున్నాడట. వెళ్ళి ఎయిర్పోర్ట్ చూపించాడట. అర్థమైంది అనుకుంటాను. తండ్రి పరలోక మహిమ బంగారు వీధులు, కిరీటాలు, సింహాసనాలు ఇస్తానంటే మనం ఆయన వాక్యాన్ని అనగా చెయ్యిని వదిలి లోకపు ఆశలకై ప్రాకులాడుతున్నాము. కానీ దేవుడు సింహాసనం నిన్ను చేర్చాలనుకుంటే ఈ లోకపు శ్రమలలోనే నీవు ఆగిపోతే ఎలా? ఆగవద్దు. సిలువను మోస్తూ సింహాసనం దక్కించుకో.